ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో నిన్న అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లు పడ్డాయి. వడగండ్ల వానకు చాలా గ్రామాల్లో పొట్టదశలో ఉన్న పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పసుపు పంట భారీగా తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నానన్నారు రైతులు. పసుపు పంటల నష్టాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా అకాల వర్షం పడుతుంది. ఇంకా చాలా చోట్ల కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. చాలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి రాత్రి నిజానికి చాలా భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షానికి చాలా చోట్ల పంట నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి పంట, అట్లాగే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి, దాంతోపాటు మొక్కజొన్న పంటలు నేల కొరిగినాయి. ఇక చాలా చోట్ల మార్కెట్ యార్డులకు తీసుకొచ్చినటువంటి పసుపు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఎర్రజొన్న, ఈ పంటలన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దైన. ఒకవైపు వ్యాపారస్తులు రకరకాల కారణాలతో కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినటువంటి పసుపు పంట తడిసి ముద్దవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డులో నిన్న దాదాపు 20,000 బస్తాల పసుపు మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చింది. రాత్రి తీసుకొచ్చినటువంటి రైతులు రాత్రంతా కూడా ఈరోజు ఉదయం కొనుగోలు కోసం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా అకాల వర్షం పడింది. దీంతో మార్కెట్ యార్డు ఉన్నటువంటి పసుపు అంతా కూడా తడిసి ముద్దైంది. చాలా చోట్ల తాటిపత్రులు కప్పిపెట్టినా కూడా భారీగా వీచినటువంటి ఈదురుగాళ్లకు తాటిపత్రులు పైన ఉన్నటువంటి పంట పైన ఉన్నటువంటి తాటిపత్రులు ఎగిరిపోయినాయి. దీంతో వర్షం నీరంతా కూడా పసుపు పంటలోకి చేరింది. దీంతో పంట అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైంది. మనం ఎంత తీసుకొచ్చిరే పసుపు? మేము తెచ్చిన 5 సంచులు. ఎట్లా మరి ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్షం? 5 గంటలకు. 5 గంటలకు మబ్బున తెలంగాణ గాలి, మబ్బున వర్షం. పట్టాలు కప్పినట్టున్నారు కదా? ముందు కప్పినాక నాగలే గాలికి ఆగ మొత్తం లేచిపోయింది. ఎటు నుంచి వచ్చిందా మీరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నిర్మల్ జిల్లా. రాత్రి 12:30 గాలిలో పత్రాలు తాటిపత్రాలు ఇచ్చిన ఆగలేదు. ఏంటంటే 6 కొట్టంగా, పొద్దుగాల 6 కొట్టంగా హర్షము గురిసింది. ఇక అదే ధర పెట్టి నిన్న బీట్ అయింది. ఇలా కాట ఆడుతున్నది. అదే ధర పెట్టి కొనాలా, కట్ కాకుండా సార్. అంతే. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్షం? 6:30 పొద్దున 6:30. ఇక తెలంగాణ గాలి పట్టుకొని పోతే కొట్టుకనే పోడు, మౌననే కొట్టుకపోడు గాలి. 6:30 చాలా అయింది. ఆయన పసుపు బాగా మస్తుగా అనిపిస్తుంది. ఎట్లా మరి రైతులు ఏమంటున్నారు? అంటే అది ఏమి కట్ కాకుండా అమ్మియాలా, నిన్న ధర ఏమన్నా ధర కట్టియాలా సార్. అంతే. నిర్మల్ జిల్లా గ్రామం కొట్టికలు. సాయంత్రం నుంచి ఈదురు గాల్పులు వచ్చినాయి. చేపలు బీపలు మంచిగా తీసుకొచ్చారు, కానీ ఇక చేపలు గాలికి ఆగలేక లేచిపోయినాయి. తర్వాత ఈరోజు పొద్దున వర్షం చురువైంది. కొద్దిగా ఇక్కడ నదులు ఉండడం వల్ల వర్షం నీళ్ళు వాగి నానిపోయింది. సో ఎట్లా ఇప్పుడు దీన్ని ఇట్లనే కొంటారా? మళ్ళీ ఆరబెట్టండి అయింది పరిస్థితి? ఆరబెట్టడం కాదు, కానీ కొందరు అంటారు ఇట్లా కిలోలు కట్టేస్తారు అంటారు. కానీ కట్ చేయకుండా కొంటే కొంచెం మాకు పంట పండించిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నాం. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొట్టికల్, నిర్మల్ జిల్లా మామడ మండల్, కొట్టికల్ గ్రామం. పసుపు తీసుకొచ్చిన ఉంటుంది. వర్షం చేసుట్లా చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు మార్కెట్ వాళ్ళు కటింగ్ లేకుండా కొనాలని కోరుతున్నాం. సో ఎట్లా రాత్రి ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్షం? రాత్రి 12 గంటలకు ఉరుములు మెరుపులు గాలి వచ్చింది. ప్రొద్దున 6 గంటలకు చాలా అయింది వర్షం. పారీలు తెచ్చిరు, కానీ గాలిపోయే సుట్లా ఎక్కడి అట్లా వేసిపోయి అట్లా ఉట్లా తడిసింది. బ్రదర్, తడిసిపోయిన పసుపు కొంటారా? ఆల్రెడీ పసుపు బీట్ అయిపోయిందన్న, రేట్ వచ్చేసింది. కాకపోతే ఈరోజు కాంట చేయడం వల్ల ఏంటంటే తడిసిందని, అంటే వాళ్ళు కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కటింగ్, అంటే ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తే రైతులకు ఒక మేలు జరుగుతుందని ఒక చిన్న ఉద్దేశం, అంతే. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఒకటి, ప్రభుత్వం మొక్కజొన్న కానీ వరి కానీ అంటే దాదాపు ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ అయినాయి. వాటికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలని మీ తరపున ప్రభుత్వాన్ని మేము విన్నపం చేస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారే మీరు? ఏం పసుపు? నిర్మల్. పసుపు తీసుకొచ్చారు? పసుపు తెచ్చినాము, నిన్న వచ్చినాము. రాత్రి 12 నుంచి మాకు నిద్రలు లేవు, ఏం లేవు. మేము అప్పుడో గాలి లేపేసుడు. ఇక పొద్దుగాల 6 గంటలకు ఆనొచ్చింది, తుక్కు చంపింది. మొత్తం నీళ్ళల్లో అయిపోయినాయి. ఇప్పుడు మరి మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారో, ధర కట్ చేస్తామంటారా ఏమంటారో. మాకు కట్ చేయకుండా కొనాలని మా విన్నపం.
నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో అయితే పసుపు మొత్తం తడిసి ముద్దైంది. దీంతో పసుపు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే యుద్ధం సాకుతో ధరలు తగ్గించినటువంటి వ్యాపారస్తులు ఇప్పుడు అకాల వర్షాలతో మరింత ధరలు తగ్గించేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా తమకు సరైనటువంటి ధరలు చెల్లించి పంటను కొనుగోలు చేయాలి. వర్షం సాకు అట్లాగే ఇతరత్ర కారణాలు చెప్పకూడదనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. రాత్రి పంటను తీసుకొచ్చి అమ్మడానికి తీసుకొచ్చినాం. రాత్రి తాటిపత్రులు కప్పిపెట్టినా కూడా ఈ భారీగా వీసినటువంటి ఈదురుగాల్లోకి తాటిపత్రులు ఎగిరిపోయినాయి. భారీగా వీసినటువంటి వర్షానికి ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు పంట అంతా కూడా నీళ్ళల్లో ఉంది. దీన్ని ఎట్లాంటి కండిషన్స్ లేకుండా కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ రైతులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తామంతా అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నటువంటి విషయాన్ని నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ మార్కెట్ యార్డ్.